వెల్కమ్ టు ఆలగడ్డ మహిళాక్స్ అండి. నేనండి మీ చేపలక్కని. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనమైతే సన్న చేపలకైతే వచ్చామండి. సన్న చేపల వల్ల తీసుకుని వచ్చాము. చూడండి ఎలా ఉందో సన్న చేపల వల్ల. ఎందుకంటే ఎప్పుడు చూసినా లావు చేపలు తిని తిని మాకు కూడా బోరి కొట్టిందండి. అందుకు ఇప్పుడైతే సన్న చేపలు తినాలని వచ్చామండి. చూడండి దీనికైతే మనకైతే బేర్చెలు, బుడ్డపక్కెలు, అల్లర్జలు కదా అర్జలు అలాంటి చిన్న చిన్న చేపలు అయితే పడుతాయండి దీనికి. అందుకైతే మేమైతే ఇవాళ అయితే తీసుకొచ్చాము. చూడండి ఎంత చిన్న వాళ్ళు అంటే అంత చిన్న వాళ్ళండి. ఇది మనం వేసే వాళ్ళన్నీ చాలా పెద్దయండి. కానీ ఏంటంటే మనం ఏందో చిటారే అండి. ఇది చిటారి పడే చేపలు పడతాయి. ఏంటంటే ఇంత చిన్న చేపలకైతే వచ్చాము మనము. ఇప్పుడైతే చేపలకైతే చూడండి మనమైతే కట్ట అయితే దిగాలండి. ఈ వల్ల నుంచి అయితే చాలా పెద్దగా ఉంటుందండి కట్ట. మనమైతే ఈ కట్ట అయితే దిగుతున్నాము ఇప్పుడు. చూడండి ఎంత పెద్దగా ఉందో కట్ట. పెద్దగా అంటే చాలా పెద్దగా ఉందండి ఈ కట్ట. అంటే మనం ఇన్ని రోజుల నుంచి మనం ఈ రిజర్వాయర్లోనే చేపలు ఎక్కడ పడుతున్నామంటే ఆ వల్ల పక్క పడుతున్నామండి. ఆ కొండ చివరన అక్కడ పడుతున్నాం చేపలు. అక్కడ ఏంటంటే అట్ట తిరిగి రావడానికి మనకు ప్లేస్ బాగుంది కాబట్టి అట్ట తిరిగి అక్కడికి వస్తున్నామండి ఆ కొండకి వెళ్ళి. ఇప్పుడు ఏంటంటే మనము ఈ వల్ల ఇటు సైడు కాలువ సైడ్కి అయితే వచ్చామండి. ఇంకో కొద్ది రోజులు పోతే మనమైతే ఇక్కడికే రావాల్సింది ఉంటుందండి. ఎందుకంటే అక్కడైతే అంత బురద కాలువ బాగుండదు కాబట్టి మనకు దావ బాగుండదు అక్కడ. ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ కట్ట కాబట్టి దారి బాగుందండి ఇక్కడ. చూడండి మేమైతే ఎక్కువ శాతం ఈ వల్లనే ఉండి చేపలు పట్టేవాళ్ళమండి. ఏంటంటే ఆ వల్ల చేపలు మొత్తం ఆ వల్ల సైడ్కి వెళ్ళాయని ఆ వల్ల పెట్టినామండి. ఈసారి మేము మా పడవలన్నీ తీసుకెళ్ళి అక్కడే పెట్టాము. చూడండి దిగుతున్నాను. ఈయన చూడండి చెయ్యి అందించండు దిగమని. అంటే చాలా పెద్దగా ఉందండి కట్ట ఇది. అందుకు దిగలేమండి. మేమైతే ఎక్కువ శాతం ఈ వల్లనేనండి చేపలు పట్టేది. మేమైతే ఇక్కడనే పట్టేది. ఎందుకంటే ఆ వత్తల కాలువకి వెళ్ళి పట్టే వాళ్ళు కాలువకి వెళ్ళి పడతారు. కాకపోతే మేము ఏంటంటే ఈసారి మేము కూడా అక్కడికి వెళ్ళామండి. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఈ వాళ్ళకి షిఫ్ట్ అవుతామండి. మేము మళ్ళీ మీకు షిఫ్ట్ అయ్యేటప్పుడు ఒకసారి చూపిస్తాము. మా వల్ల మూటలు మా పడవలు మొత్తం మేము ఈ వాళ్ళకే పెట్టుకుంటామండి. ఎక్కువ నీళ్ళు వస్తే ఆ వల్ల పట్టడానికి వీలు కాదండి. అందుకు కాబట్టి మేము ఈ వాళ్ళకే తెచ్చుకుంటామండి. ఇంకా ఇప్పుడైతే సన్న చేపలు ఎందుకంటే మా అబ్బాయికి జలుబు చేసిందండి. అందుకు వచ్చాము చేపలకి. ఇంజక్షన్ వేసిన మా అమ్మ కానీ వాళ్ళు అన్నారండి ఏమని జలుబుకి సన్న చేపలు వండి పెట్టారు తగ్గుతుంది అని అన్నారు. అందుకైతే వచ్చాము మేము చెరువుకి. చాలా అంటే చాలా పెద్దగా ఉందండి కట్ట ఇది. ఇప్పుడు దాకైతే కట్టే దిగాను. చూడండి ఎంత పెద్దగా ఉందో కట్ట. అక్కడి నుంచి వచ్చామండి. ఇప్పుడు మనం బైక్ అదుకోనండి అక్కడ ఉంది చూడండి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము, దిగాము కిందికి. మనకు రిజర్వాయర్ అంటే చాలా పార్కు లాగా ఉంటుందండి వాళ్ళ పక్క. చూడండి ఎలా ఉందో. చాలా అంటే చాలా పార్కు లాగా ఉంది. చాలా బాగుందండి. మేము అందుకేనండి ఈ వల్లనే ఉండేది. ఏంటంటే ఎక్కువ శాతం ఆ వల్ల చేపలు ఎక్కువ ఆ వల్ల బాగా పడుతున్నారు అంటే ఆ వల్లకి వెళ్ళామండి. ఇప్పుడైతే మన వల్లకైతే చేపలు అయితే పడడం లేదు, గాలాలకు పడుతున్నాయండి. ఒకరోజు మనం కూడా బద్వేలుకో చేకల మరకో వెళ్ళి మనం కూడా గాలాలు అయితే తెచ్చుకోవాలండి ఖచ్చితంగా. ఎందుకంటే ఏ దాలకు పడే చేపలు ఆ వస్తువులు అయితే మనం తెచ్చుకోవాలండి. దానికైతే నీళ్ళ దగ్గరికి అయితే వచ్చామండి మనం. నాకైతే నీళ్ళ తేమ కాళ్ళకైతే తగులుతుందండి. చూడండి బురద నీళ్ళు అన్నీ ఏకమేనండి. చూడండి మేమైతే ఈ సన్న చేపల వల్ల అయితే మనమైతే లోతులు వేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే కొంచెం మనం బయటనే కొద్దిగా ఒక మోకాళ్ళ లోతునో లేకుంటే నడుము లోతునో అయితే వేసుకోవాలండి. అంత మించి అయితే లోతులు అయితే వేసుకోకూడదు. సన్న చేపలు ఎందుకంటే ఎక్కువ శాతం బయటనే వారకు వచ్చి ఉంటాయండి.
ఇప్పుడు మీకు ఈ వలకు చేపలు పడతాయా లేదా అనేది మీకు చూపిస్తానండి. ఎలా పడతామో చూడండి. మేము సన్న చేపలు పట్టడం అంటే ఎలానో చూపిస్తాం మీకు. చూడండి అక్కడ ఉన్న వాళ్ళైతే మమ్మల్ని అయితే చేపలు అయితే అడుగుతున్నారండి. మీ ఎందుకంటే ఎక్కువ శాతం చేపలు పట్టే వాళ్ళం కాబట్టి చేపలు ఉన్నాయమ్మా అని అడుగుతున్నాడండి అతను. కాకపోతే మనము ఏంటంటే సన్న చేపలకు వచ్చాం కదండి, అందుకైతే మనం వాళ్ళకి లేవని చెప్తున్నానండి నేనైతే. ఇప్పుడైతే చేపలు అయితే పెద్దగా అయితే పడడం లేదండి. చూడండి ఇక్కడ నుంచి ఈ సన్నబోలే కానీ చూడండి ఎంత దూరం వెళ్ళిందో. మనకు మా ఆయన అయితే వేస్తున్నాడండి వాళ్ళ. ఆదివారం ఉంటాయన్నా, ఉదయాన్నే రండి అన్న, ఉదయాన్నే రండి. చూడండి వాళ్ళైతే మనల్ని అయితే చేపలు అడుగుతున్నారు. నేనైతే ఆదివారం అయితే ఉంటాయి, విడుదల కూడా ఉంటాయి. కాకపోతే ఎందుకంటే ఎక్కువ శాతం సండే వాడతారండి చేపలు ఇక్కడ. చూడండి మేమైతే చేపల్ని తోలుతున్నామండి. చూడండి మనమైతే నీళ్ళు కదిలేయాలండి ఇలా. అలా నీళ్ళైతే కదిలించుకోవాలండి మనము. ఎందుకంటే చూడండి మనకైతే పడిందండి చిన్న అర్జ. చూడండి ఎంత సన్నగా ఉందో. పెద్ద చేపల కాడికి ఈ సన్న చేపలు చాలా టేస్ట్ ఉంటాయండి. రెండు చేపలు ఒకసారి పెడితే సరిపోవు కదండి మనకు. ఎలా చేయాలండి? ఇంకా ఒక 2 వడ్లోనే వేసుకోవాలంటవా? బాగా పడతాయి అనుకుంటే చేపలేమో కనిపించినాయి, ఈడేమో పడలేదు. ఇది గాలాల గుట్టే చేప అండి ఇది. చూడండి ఎలా ఉందో. ఇలాంటి చేపలు మనకు గాలాలు కుట్టాలంటే ఇలాంటి చేపలు అయితే మనకైతే కావాలండి. చూడండి ఇదైతే నేనైతే వదిలిపెడుతున్నానండి నీళ్ళలో. చూడండి మనమైతే 2వ ఒడ్డు అయితే వేసామండి ఇక్కడ. చూడండి మా ఆయన అయితే మళ్ళీ 2వ ఒడ్డు వేస్తున్నాడండి. ఫస్ట్ ఒడ్డుకి అయితే 2 చేపలు పడ్డాయి. ఇప్పుడైతే మళ్ళీ 2వ ఒడ్డు వేస్తున్నామండి. ఇక్కడ నుంచి తోలకొస్తామండి చేపలు వలలోకి. చేపల్ని అయిపోయిందండి వలేసేది. చూడండి మనకైతే 5 ఒడ్లు వేసినా కానీ ఈ మోడల్ చేపలు అయితే మా చెరువులు అయితే చాలా తక్కువ అండి, లేవు. కాకపోతే మేము 5 ఒడ్లు వేసినా కానీ మాకు 12 చేపలు ఇవ్వండి. చూడండి ఎన్ని చేపలు పడ్డాయో. ఇవైతే భలే టేస్ట్ ఉంటాయండి. మా అబ్బాయికి అయితే ఈరోజు పులుసు కాంచి పెడతాను నేనైతే. పులుసు అయితే జలుబు అనేది కొద్దిగానే తగ్గుతుంది మా అబ్బాయికి. ఈరోజు 1 2 3 4 5 6 7 8 9 10 చేపలు పడినాయండి. ఈ 10 చేపలది అయితే మా అబ్బాయికి అయితే పులుసు అయితే కాంచి పెడతానండి నేనైతే. ఈ చేపల కూర తింటే జలుబు అయితే బాగా తగ్గుతుందండి. చూడండి ఎలా ఉన్నాయో చేపలు. చాలా అంటే చాలా చిన్న చేపలండి ఇవైతే మనమైతే మన అబ్బాయికి అయితే వండి పెడతామండి ఈరోజు. జలుబు తగ్గుతుంది.
ఆ జలుబు కోసం ఈ చేపల కోసం అయితే వచ్చాము మేము. అబ్బాయికి జలుబున దగ్గుద్దని. ఎందుకంటే మా వాళ్ళు చేపల పులుసు కంచుకొని తాగారి, సన్న చేపల పులుసు అని అన్నారండి. అందుకు కాబట్టి మేమేమైతే సన్న చేపల పులుసుకి అయితే వచ్చామండి. చూడండి ఎంత సన్నగా ఉన్నాయి చేపలు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటామండి. బాయ్ ఫ్రెండ్స్.